వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్ అండి. ఇది మా సొంత ఇంటి కల. ఎవరికైనా కూడా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా. సో ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. కాకపోతే మేము ఫస్ట్ అయితే అన్ని ప్లాట్స్ చూసాము. ఒక 1 వీక్ వరకు చూసాక తిరిగాక ఒకరి ద్వారా మాకు ఇలా హౌస్ ఉంది G+1, ఒక్కసారి చూడండి, మీ బడ్జెట్లో వస్తుంది, మీరు అనుకున్న రేట్లో చూసి నచ్చాక తీసుకుంటారా లేదా ఆలోచించుకోండి అంటే సరే వెళ్ళి చూద్దాము అని వెళ్ళాము. అది ఆ రోజు ఆల్మోస్ట్ నైట్ 7 to 8 మధ్యలో వెళ్ళామండి. ఫస్ట్ టైం చూడగానే వావ్ అనిపించింది, అట్రాక్ట్ అయిపోయాము. నేను మా వారిద్దరము, నచ్చింది అనమాట. మేము ఎలా అనుకున్నాము అలాగే. కింద పార్కింగ్కి ప్లేస్ చాలా ఉంది. డబుల్ బెడ్రూమ్ కింద వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చేసింది. చూడడానికి చాలా నీట్గా ఉంది. మనంగా కట్టుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగా నచ్చింది అనమాట. మా బిల్డర్ ఫస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్, సో చాలా క్వాలిటీ వైజ్గా కూడా మెయింటైన్ చేశాడు. చాలా నచ్చింది మాకు. మేము ఎలా అనుకున్నామో అలానే వచ్చింది. సో మా ఆడపడుచుకి నచ్చింది, అత్త మామలకి నచ్చింది, అమ్మ నాన్నకి నచ్చింది. అందరికి చూపించి అందరూ చాలా బాగుంది అన్న తర్వాతే మేము ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాము. గృహ ప్రవేశం అది May 4th జరిగింది. చాలా చాలా హ్యాపీ. అండ్ మనం ఏది తీసుకోవాలి అనుకున్నా కూడా మనం అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువే అయిపోతుంది. బట్ మళ్ళీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోలేము కాబట్టి ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్లోనే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి తీసేసుకుంటాము. బట్ నచ్చిన దానికి ఓకే అనిపించింది నాకు. అండ్ ఇది 188 స్క్వేర్ యార్డ్స్లో కట్టించారండి. చాలా బాగుంది. ఇంత తక్కువ ప్లేస్లో ఇంత మంచిగా ఎలా వచ్చింది అని చూసిన వారు ప్రతి ఒక్కరు అన్నారనమాట. ఇది 200 250 అంత పెద్దగా కనిపిస్తుంది ఇల్లు, అంత తక్కువలో ఎలా కట్టించారని. చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడైతే కాలనీ లాగా కూడా అయిపోయింది అనమాట. పక్కన అంతా చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. మా గృహప్రవేశం కంప్లీట్ వ్లాగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఈ ఇల్లు నచ్చితే కామెంట్ చేయండి. మా ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకా ముందు కొత్త వ్లాగ్స్ వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఇంటి ముందు స్పేస్ ఎక్కువ వచ్చింది, పార్కింగ్ స్పేస్ ఎక్కువ వచ్చింది కాబట్టి రూమ్స్ కొంచెం చిన్నగా వచ్చాయి. కాకపోతే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఒక చైల్డ్ బెడ్రూమ్ అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్కి మంచిగానే సెట్ అవుతుంది. పైన కొంచెం స్పేసియస్గా వచ్చింది. హాల్ అండ్ డైనింగ్ టేబుల్ ఏరియా అనేది కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. అండ్ ఈ డైనింగ్ టేబుల్ ఏరియాని కూడా మనం ఒక రూమ్గా కూడా మార్చుకోవచ్చు, కిడ్స్ బెడ్రూమ్ లాగా కూడా మార్చుకోవచ్చు ఇఫ్ నీడెడ్. అండ్ పైన అయితే రూమ్స్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ మేము ఇంకా ఏం ఎక్స్ట్రా చేయించుకోని అవసరం లేకుండా బిల్డర్ అన్నీ చేయించాడు. మేము కబోర్డ్స్ అవి పెట్టించుకోవాలి, బట్ మేము ఇంకా అవి చేయించుకోలేదు. అండ్ మీలో ఎవరైనా అలా కబోర్డ్స్ పెట్టేవాళ్ళు అలా ఏమన్నా మీకు తక్కువ బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. విల్ కాంటాక్ట్ యూ లేటర్.
అండ్ మా ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. మీ మెసేజ్ కోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ దేవుడి గుడి చాలా చాలా బాగుంది, స్పేషియస్గా. నాకు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటే దేవుడి గుడి సపరేట్గా ఉండాలి అనుకుంటా. ఎందుకు అంటే మళ్ళీ మనం తొక్కుడులాగా ఉండొద్దు దేవుడిది అని నా అభిప్రాయం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మా ఇల్లు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.